వైసీపీ తెలుగుదేశంల యొక్క పరిపాలన అనుభవానికి ఉన్నటువంటి తేడా. వైసీపీ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళని ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి రిమాండ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మ్యాజిస్ట్రేట్లు. ఆ స్థాయిలో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కానీ వాళ్ళ యాక్టివిటీ కానీ ఉంటుంది. ఇప్పుడు జైలు పాలు చేయడంతో పాటుగా జైళ్ళల్లోనే గడుపుతూ ఉంటే చివరికి బెయిల్ కూడా రానటువంటి స్టేజీలో ఉన్నటువంటి పరిస్థితి. సరే, దుర్భాషలాడటము, దుర్మార్గమైనటువంటి మాటలతో పాపులర్ అయినటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ జైల్లో ఉంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో ఉంచాలి అన్నటువంటి కఠినంగా సిద్ధంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా గుంటూరులో వచ్చేటప్పటికి మూడోసారి అతని బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. 18/11/2024 తేదీన అరండల్పేట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికీ 3 సార్లు బెయిల్ పిటిషన్ వేస్తే 3 సార్లు కూడా రిజెక్ట్ అయింది. 2 కేసులు డిఫెన్స్ న్యాయవాది మరి ప్రాసిక్యూషన్ వాళ్ళ వాదనలు అయిన తర్వాత 20/11/2024 తేదీన మళ్ళీ కోర్టు అతని బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ తీర్పిచ్చింది. ఓవరాల్గా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉండటం గుంటూరు జిల్లా ఎస్పీ అన్నటువంటిది ఇందులో కీలకమైన అంశం.